జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. కాలం ఎప్పుడు ఎవరిని ఎలా తీసుకెళ్తుందో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు ఎంతో ఆనందంగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్న ఆ కుటుంబంలో ఒకే ఒక్క క్షణంలో చీకటి అలుముకుంది. గమ్యాన్ని చేరుకోవాలని బయలుదేరిన వారికి మృత్యువు రహదారిలోనే ఎదురు వచ్చింది. కళ్ళ ముందే కన్నవారు ప్రాణాలు కోల్పోవడంతో ఆ చిన్నారి బాలుడు గుండె పగిలేలా చేస్తున్న రోదన చూస్తుంటే ప్రతి ఒక్కరి కళ్ళు చెమరుస్తున్నాయి. కన్నీటి పర్యంతం చేస్తున్న ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన కవిరాజ్ తన భార్య పావని, కూతురు కీర్తన, కుమారుడు కార్తీక్తో కలిసి జీవనం సాగిస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున ఒక చిన్న పని నిమిత్తం జహీరాబాద్ వెళ్లేందుకు వారు స్కూటీపై వెళ్తుండగా అదే సమయంలో అటుగా వేగంగా దూసుకువచ్చిన ఇసుక లారీ వీరు ప్రయాణిస్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టింది. లారీ వేగానికి స్కూటీ నుజ్జునుజ్జవుగా దానిపై ఉన్న భార్యాభర్తలిద్దరూ, కూతురు కీర్తన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు వారు తీవ్రంగా గాయపడి స్పాట్లోనే మృతి చెందారు. అయితే అదే సమయంలో అక్కడ ఉన్న వారి కుమారుడు కార్తీక్ మాత్రం త్రుటిలో తప్పించుకున్నాడు. కానీ తన కళ్ళ ముందే తల్లిదండ్రులు, తోడబుట్టిన సోదరి రక్తపు మడుగులో ప్రాణాలు వదలడం ఆ పసివాడు తట్టుకోలేకపోయాడు. కొన్ని కారణాల వల్ల యాక్సిడెంట్ విజువల్స్ మీకు చూపించలేకపోతున్నాం. అయితే ఈ యాక్సిడెంట్ తరువాత తల్లి పావని మృతదేహం వద్ద కార్తీక్ కూర్చొని చేస్తున్న రోదన అక్కడి వారిని కన్నీరు మున్నీరు పెట్టించింది. అమ్మా లేచి తనను పిలవదా అన్నట్లుగా ఆ బాలుడు చేస్తున్న వేదన వర్ణనాతీతం. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పెద్దేముల్ ఎస్ఐ ప్రశాంత్ వర్ధన్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే అతన్ని చికిత్స కోసం తాండూరు జిల్లా హాస్పిటల్కు తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం పంపించారు. కుటుంబ సభ్యులందరినీ కోల్పోయిన ఆ బాలుడు ఇప్పుడు ఒంటరిగా అనాథలా మిగిలిపోవడం అందరినీ కలిచివేస్తుంది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. రోడ్డు ప్రమాదాలు నిండు ప్రాణాలను బలిగొంటున్న తీరు మరెన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగులుస్తోంది. కళ్ళ ముందే కుటుంబం మొత్తం కనుమరుగు కావడంతో రుక్మాపూర్ గ్రామంలో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. విరాజ్ వాళ్ళ అన్నని నేను వాడు ఇక్కడ వాళ్ళ బావమరిది పెళ్లి గురించి ఇక్కడ రుక్మాపూర్కి వచ్చిండే నిన్న. అనుకోకుండా ఈరోజు అదే రిటర్న్లో పిల్లలకు ఎగ్జాము మనకి మళ్ళీ ఫైనాన్స్లో పనిచేస్తాడు. ఫైనాన్స్ పోదాం అనుకున్నాడు. అందుకే పొద్దున్న తొందరగా బయలుదేరి ఇలా వస్తూ ఉంటే తాడేపల్లి దగ్గర ఒక లారీ యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయాడు. మేము చాలా బాధపడుతున్నాం. విరాజ్ వాళ్ళ అన్నని నేను వాడు ఇక్కడ వాళ్ళ బావమరిది పెళ్లి గురించి ఇక్కడ రుక్మాపూర్కి వచ్చిండే నిన్న. అనుకోకుండా ఈరోజు అదే రిటర్న్లో పిల్లలకు ఎగ్జాము మనకి మళ్ళీ ఫైనాన్స్లో పనిచేస్తాడు. ఎస్, స్క్రీన్ మీద ఆ కుటుంబం ఫోటో ఒకసారి చూడండి. అప్పటి వరకు ఈ నలుగురు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇద్దరు చిన్నపిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ఈ ఇద్దరు భార్యాభర్తలు అప్పటి వరకు సాఫీగా ఆనందంగా సాగిపోతున్నటువంటి ఈ కుటుంబంకి ఒక్కసారిగా మృత్యువు ఇసుక లారీ రూపంలో వచ్చింది. ఇసుక లారీ రూపంలో ఆ యమదూత వచ్చి ఈ ముగ్గురు ప్రాణాలను హరించి మరీ తీసుకువెళ్ళాడు. నిజంగా యమదూతగా ఆ లారీ డ్రైవర్ అనుకోవాలో లేదంటే ఆ లారీ అనుకోవాలో, కానీ నిజంగా ఈ కుటుంబం మీద పగపట్టిందా విధి అన్నట్టుగా ఈ ప్రమాదం జరిగింది. ఆ స్పాట్లో జరిగినటువంటి విజువల్స్ను, ప్రమాదం వీడియోస్ ఫుటేజ్ను మీకు చూపించలేకపోతున్నాం, కానీ అక్కడ జరిగినటువంటి ఘటనను చూస్తే ఎవరి గుండైనా సరే తరుక్కుపోవాల్సిందే. ఈ ఇద్దరు పిల్లలతో అప్పటి వరకు హాయిగా సంతోషంగా ఉన్న ఈ ఇద్దరు తల్లిదండ్రులు పని నిమిత్తం స్కూటీ మీద నలుగురు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఎదురుగా వస్తున్నటువంటి ఈ ఇసుక లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే పడిపోయినటువంటి ఈ నలుగురు, అందులో ముగ్గురు కవిరాజ్, తల్లి పావని, అలాగే తన సోదరి కీర్తన, ఈ ముగ్గురు స్పాట్లోనే అక్కడే ప్రాణాలు వదిలారు.
అయితే చిన్న పిల్లవాడు కార్తీక్ ఓవైపు అమ్మ పడుకో ఉంది, అమ్మ ఏదో చిన్న దెబ్బ తగిలింది, నాన్న అమ్మకు ఇద్దరికి చిన్న గాయాలయ్యాయి, ఏదో జరగరానటువంటి జరిగిన పరిస్థితులు కావు అని ఆ విషయం ఈ చిన్నారికి తెలియదు. ఈ చిన్నారి బాలుడికి ఏమాత్రం తెలియని పరిస్థితి. తన సోదరి కీర్తన్ని, అక్క లేయి, పైకి లేయి, అమ్మా నాన్న పడుకో ఉన్నారు, లేయి, ఒక్కసారి పైకి లేచి కళ్ళు తెరువు, అమ్మా నాన్న లేండి లేండి నాన్న అంటూ ఆ చిన్నారి అడుగుతున్నటువంటి విధానం చూసి అక్కడ స్పాట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎంత కర్కోటకులైనా సరే, ఎంత గట్టివారైనా సరే, ఈ చిన్న పిల్లవాడు ఆ తల్లిదండ్రులను పిలుస్తున్నటువంటి మాటలు వింటే ఎడవాల్సిందే. ఎవరైనా సరే కన్నీరు పెట్టాల్సిందే. ఎందుకంటే చిన్న పని కోసం కుటుంబంతో ఎంతోమంది ఇలా కుటుంబం అంతా కలిసి ఇలా బైక్ మీద వెళ్తుంటారు, స్కూటర్ల మీద వెళ్తుంటారు. పక్కనే కదా నలుగురు వెళ్ళి ఆ కార్యక్రమానికో, శుభకార్యానికో, లేదంటే ఏదన్నా ఫంక్షన్కో, లేదంటే వేరే ముఖ్యమైనటువంటి పని కోసమో, లేదంటే స్కూళ్ళకో ఇలా రోజు ప్రతి ఒక్కరూ వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాం. కానీ ఈ కుటుంబం మీద విధి పగపట్టింది. ఈ కుటుంబం మీద అప్పటి వరకు ముక్కుపచ్చలారని ఈ చిన్నారుల మీద సంతోషంగా ఆడుకుంటున్నటువంటి ఈ చిన్నారుల మీద మృత్యువు ఒక్కసారిగా కక్షగట్టి ఇసుక లారీ రూపంలో వచ్చి ఢీకొట్టింది. ఏం జరిగిందో తెలిసే లోపే ముగ్గురు కన్నుమూశారు. స్పాట్లోనే తీవ్రంగా రక్త గాయాలైనటువంటి ఈ ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. అలా ఒకరిని చూసి ఒకరు ప్రాణాలు వదిలేటప్పుడు ఎంత వేదనకు గురై ఉంటారు. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా తమ పిల్లలను కాపాడుకోవడం కోసం తమకు ఏం జరిగినా సరే పిల్లలు మాత్రం సంతోషంగా ఉండాలి, ఒక చిన్న దెబ్బ కూడా తగలకూడదని ప్రతి తల్లిదండ్రి ఆలోచిస్తారు. కానీ ఆ తల్లిదండ్రుల ఇద్దరు ముందే తమ పాప కీర్తన చనిపోవడం చూసినటువంటి ఆ తల్లిదండ్రులు ప్రాణాలు విడుస్తూ ఎంత క్షోభగా అనుభవించుంటారు, ఎంత మనోవేదన అనుభవించుంటారు. ఈ ముగ్గురు ఆ తర్వాత కూతురు చనిపోయింది, కొడుకు కాస్త దెబ్బలు తగిలి ప్రాణాలతో బయటపడ్డాడు అని సంతోషించే లోపలే అప్పటికే వారికి జరిగినటువంటి తీవ్ర గాయాలతో ఆ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు భార్యాభర్తలు ప్రాణాలు విడిచారు. ఇలాంటి ఘోరం, ఇలాంటి దారుణం, ఇలాంటి ప్రమాదాలు నిజంగా అప్పటి వరకు సాఫీగా సంతోషంగా ఆనందంగా గడిచిపోతున్నటువంటి ఈ కుటుంబం మొత్తం ఇప్పుడు చిన్నాభిన్నమైంది. ఇప్పుడు నా అన్న వాళ్ళు లేక, తల్లి లేక, తండ్రి లేక, సోదరి లేక ఆ చిన్నారి ఏడుస్తున్నటువంటి ఏడుపును చూసి పోలీసులు సైతం నోట మాట బయటకు రానటువంటి పరిస్థితి. పోలీసులకు సైతం అక్కడున్నటువంటి గ్రామస్తులందరూ విలవిలలాడుతున్నారు. అమ్మెక్కడా, నాన్నెక్కడా, అమ్మను చూడాలి, నాన్నను చూడాలి, చెల్లిని చూడాలి అంటూ ఆ పిల్లవాడు ఏడుస్తుంటే ఆ పిల్లవాడికి సమాధానం చెప్పలేక, ట్రీట్మెంట్ అందించలేక హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్య సిబ్బంది సైతం ఏడుస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా వికారాబాద్లో జరిగినటువంటి ఈ దారుణం యావత్ కుటుంబాలని, మొత్తం అక్కడున్నటువంటి కుటుంబాలందరినీ కూడా మనసును కదిలిపించింది, ఒక్కసారిగా చిదిమి వేసింది. విధి ఒక్కసారిగా ఇలా ప్రమాదం రూపంలో వచ్చి బలిగొంటే, ఆ ప్రాణాలు బలిగొంటే, ఇప్పుడు ఆ పసిబిడ్డ, ఆ చిన్నారి ఒక అనాథగా మారితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుంటే మనకే ఇంత బాధ కలుగుతుంది కదా. ఆ స్పాట్లో ఉండి ఆ చిన్నారి ఏడుపును వింటుంటే, ఆ ముగ్గురు మృతదేహాలను చూస్తుంటే, రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి ఆ ముగ్గురు జీవత్యవాల్లా పడిపోయినటువంటి దృశ్యాలను చూస్తుంటే అక్కడ ఉన్న వారందరినీ కూడా కన్నీటి పర్యంతం చేసినటువంటి పరిస్థితి. నిజంగా ఇలాంటి ప్రమాదాలు తప్పు ఎవరిదైనా ఆవేశంతో, అతివేగంతో, నిజంగా పోలీసులు ఎంత వారిస్తున్నారన్నా కూడా మనం ఒక్కొక్కసారి పోలీసులను కూడా తిట్టుకుంటుంటాం. ఇలా కుటుంబంతో బైక్ మీద ఇద్దరు ప్రయాణించడం ఉత్తమం, ముగ్గురు ప్రయాణించడం నేరం, నలుగురు ప్రయాణించడం అంతకంటే ప్రమాదకరం. ఇలా నలుగురు ఒకే కుటుంబం బైకులో ప్రయాణిస్తే విధి ఒక్కసారిగా తలకిందులు చేస్తే జీవితాలని ఏమవుతుందో ఈ కుటుంబం, కవిరాజ్ కుటుంబం ఒక ఉదాహరణగా చెప్పాలి. నిజంగా ఆ దేవుడు ఈ కుటుంబం మీద పగబట్టాడో, ఆ మృత్యువు ఈ కుటుంబాన్ని కబళించిందో, లేదా ఆ యముడు రూపంలో ఆ ఇసుక లారీ డ్రైవర్ మారాడో తెలియదు. కానీ
మొత్తానికి ఈ కుటుంబం ఇప్పుడు బలైపోయింది. ఆ చిన్నారి ఒక అనాథగా మారిపోయాడు. ఆ చిన్నారిని తలుచుకుంటూనే ప్రతి ఒక్కరు కూడా చలించిపోతున్నటువంటి పరిస్థితి. మీకేమనిపిస్తుంది? ఇలాంటి రోడ్డు ప్రమాదాల వల్ల, ఇలాంటి అతి చిన్న నిర్లక్ష్యం వల్ల, లేదా అతి వేగంతో ప్రయాణిస్తుండడం వల్ల ఇలా కుటుంబాలు బలైపోతూ ఇలాంటి కార్తీక్ లాంటి అనాథలుగా మారుస్తున్నటువంటి జీవితాలను మనం ఎన్నో చూస్తుంటాం. ఇప్పటికైనా ఈ వీడియోని, ఈ వార్తను చూస్తున్న వారు ఇలా అతి వేగంతో వెళ్లకుండా, ఇలా కుటుంబాలతో మొత్తం అందరు కలిసి 3 లేదా 4 ఇలా బైకుల మీద, స్కూటర్ల మీద వెళ్లకుండా ఉండాలని మరోసారి సుమన్ టీవీ కోరుతుంది. నిజంగా ఈ కుటుంబాన్ని చూస్తే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.